అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతికి ముగ్గులను ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కొద్దిగా కలర్ను ఉపయోగించి చాలా ముగ్గును తయారు చేసుకోవచ్చండి. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో 3 రకాలుగా ముగ్గును తయారు చేసుకోవడం చూపించడం జరిగింది. మొదట ఒక కప్పెడు జల్లించిన ఇసుకను తీసుకోవాలండి. 1 స్పూన్ రంగోలీ కలర్ వేసుకోవాలండి. రంగోలీ కలర్ మరియు ఇసుక మొత్తం కలిసేలాగా కొంచెం వాటర్ను తీసుకొని కలుపుతూ మరికొన్ని వాటర్ని తీసుకొని కలుపుతూ మొత్తం ఇసుక మరియు కలర్ కలిసేలాగా కలుపుకోవాలండి. మీకు ఇంకా తిక్కుగా కావాలంటే మరికొంచెం కలర్ను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మొత్తం ఇసుక కలర్ ఇలా వీడియోలో చూపెట్టిన మాదిరిగా కలపాలండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు చాలా థిక్ కలర్ వస్తుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ప్లేట్లో పోసి ఉంచాలండి. మరొక రకమైన ముగ్గును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పెడు మనం బయట తీసుకువచ్చిన ముగ్గు పిండండి. దానిలో కలర్ వేసి ముగ్గు పిండి మరియు కలర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి కలియబెట్టాలండి. ముగ్గు పిండి కలర్ మొత్తము కలిసేలాగా కలపాలండి. మీకు ఇంకా తిక్కు కావాలంటే మరికొంచెం కలర్ను కూడా వేసుకోవచ్చు. మనం ఎంత మోతాదులో ముగ్గును తీసుకుంటే దానిని బట్టి కలర్ను వేసుకోవాలండి. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు ఎక్కువగా కలర్ ముగ్గు తయారవుతుందండి. ఈ విధముగా ముగ్గు పిండి మరియు కలర్ మొత్తం కలిసేలాగా కలిపి పెట్టి వీటిని 20 నిమిషాలు ఎండలో పెట్టాలండి. తర్వాత మరొక కలర్ను కలిపి ముగ్గును ఎలా తయారు చేసుకుంటారో చూద్దాము. ఒక చిన్న కప్పెడు సాల్ట్ను తీసుకున్నానండి. దానిలో కొంచెం కలర్ను వేసి సాల్ట్ మరియు కలర్ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీనిలో వాటర్ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే ఉప్పు కాబట్టి వాటర్ని యూజ్ చేయవద్దు. ఇలా రెండు చాలా కలిసే వరకు కలుపుకోవాలండి. మళ్ళీ ఒక కప్పెడు సాల్ట్ను తీసుకొని మరొక కలర్
తయారు చేయడం చూద్దామండి. దీనిలో కూడా కలర్ వేసి రెండు కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనం ఈ కలర్స్ని ఇంట్లో తయారు చేసుకోవడం వలన ఎక్కువ మొత్తంలో మనము తయారు చేసుకోవచ్చండి. మనం బయట కొన్న కలర్ల లాగానే ఉంటాయండి. మనం ఇంట్లో కలర్ తయారు చేసుకున్నాం కాబట్టి మనకు ఎంత కావాలనో అంత ఎక్కువ మొత్తంలో యూజ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు సాల్ట్తో కలిపిన కలర్ ముగ్గులో కొంచెం మెరవడానికి గోల్డ్ కలర్ సునేరును కలుపుకోవాలండి. ఎందుకంటే ముగ్గుకు షైనింగ్ వస్తుంది, చూడడానికి కూడా ముగ్గు చాలా అందముగా ఉంటుంది. అదే విధముగా వేరే దానిలో కూడా సునేర్ వేసి కలపాలండి. ఇది కూడా మనము కలుపుకున్న సాల్ట్ ముగ్గేనండి. ఎంత షైనింగ్ వస్తుందో మీరే చూడండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటాము కాబట్టి మనం ఇష్టమున్నంత కలర్స్ను ఉపయోగించి ముగ్గును వేసుకోవచ్చండి. మొదట తయారు చేసుకున్న ఈ ముగ్గు 20 నిమిషాలు ఎండలో పెట్టిన తర్వాత తీసుకొచ్చానండి. ఈ విధముగా తయారయ్యిందండి. మొత్తం తడి లేకుండా ఆరిపోయిందండి. ఎంత థిక్ కలర్ వచ్చిందో మీరే చూడండి. దీనిలో కూడా షైనింగ్ కొరకు కొంచెం మెరుపును కలిపానండి. ఈ విధముగా కలుపుకోవడం వలన ముగ్గు చాలా అందముగా కనబడుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వేరే వాళ్ళు చూడడానికి అవకాశం వస్తుందండి. ఇదే విధముగా బయట నుండి తెచ్చిన ముగ్గును తయారు చేసుకున్నాం కదండి. దీనిలో కూడా షైనింగ్ కొరకు కొంచెం సునేర్ను కలపాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈ ముగ్గు సాల్ట్తో తయారు చేసిందండి. ఇది కూడా సాల్ట్తో తయారు చేసిందండి. ఇందులో ఒకటి ఇసుకతో తయారు చేసినది, మరొకటి బయట నుండి తెచ్చిన ముగ్గుతో తయారు చేసినది.